ఈ పంచభూతాల్లో నుంచి మనుషుడు ఎటు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఈ మాటని దావీదు గారు చెప్పారు స్పష్టంగా. అయ్యా, నేను ఆకాశం ఎక్కి వెళ్ళాను రెక్కలు కట్టుకొని, నువ్వు ఆకాశంలో ఉన్నావు, భూమిలో కూడా ఉన్నావు నువ్వు. భూమి కిందకి వెళ్ళాను, భూమి కింద కూడా నువ్వే ఉన్నావు. ఆయన లేని స్థలం అంటూ ఏది లేదు. ఉందా? ఆయన లేదు అంటే స్థలం ఏది కూడా లేదు. ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యం అవ్వాలి. మాట్లాడే ప్రతి మాట దేవుడు అవ్వాలి. మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధమైనది అవ్వాలి. మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టం అవ్వాలి. మాట్లాడే ప్రతిది కూడా పరసంబంధమైనది తప్ప లోక సంబంధమైనది కానీ లోకాశకి సంబంధించింది కానీ ఏది కూడా అవ్వకూడదు. అందుకనే సొలొమోను భక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు, ఈయన సామాన్యుడు కాదు. 1000 మంది భార్యలు కలిగి ఉన్నాడు. చెప్పాలి ఎంతమంది? 1000 మంది భార్యలు కలిగినాడు. దేవుని స్తోత్రం. అయితే ఆయన రాస్తున్నాడు, యవన కాలంలో నుండి ఆయన కొన్ని విషయాలను రాస్తున్నాడు. ఏం రాశాడో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనాన్ని అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2 లైన్లు చెప్పాడు అక్కడ. చూద్దాం ఒకసారి. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఫస్ట్ మాట. రెండో మాట, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. చెప్పాలి, ఎవరంట? బుద్ధిమంతుడు. రెండో మాట. ఫస్ట్ మాట చెప్తున్నాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానుతుందా? విస్తారంగా ఏం మాట్లాడాలి, విస్తారంగా ఏమి మాట్లాడితే దేవునికి ఇష్టమవుతుంది. ఈరోజు విస్తారంగా మనం ఏం మాట్లాడుతున్నాం? నలుగురు కలిసినప్పుడు ఏం మాట్లాడతాం? సహజంగా నలుగురు అక్కల చెల్లెలు కలిశారనుకో, లేదా నలుగురు స్త్రీలు పురుషులు కలిశారనుకో, ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతాం? సహజంగా కుటుంబ విషయాలన్నిటిని మాట్లాడతారు, లేదా చూసిన వాటన్నిటిని మాట్లాడతారు, లేదా విన్న వాటన్నిటిని మాట్లాడతారు. అయితే వీటన్నిటికంటే కూడా నలుగురు కలిసినప్పుడు మాట్లాడాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యం గురించి మాట్లాడాలి, దేవుని అద్భుతాల గురించి మాట్లాడాలి, దేవుని యొక్క సూచక్రియల గురించి మాట్లాడాలి. అందుకనే విస్తారమైన మాటలో దోషం ఉండగా మానునా ఉంటుంది ఖచ్చితంగా. అయితే విస్తారంగా ఏం మాట్లాడాలంటే దేవుని వాక్యం గురించి మాట్లాడాలి, పరలోకం గురించి మాట్లాడాలి, దేవుని ఆయన చేసే అద్భుతాల గురించి మాట్లాడాలి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడాలి, ఆయన చేసే మహాత్మ సూచక్రియల గురించి మాట్లాడాలి. మనం చూసిన వాటిని విన్న వాటిని ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం? సహజంగా దేనికి పనికిరాని విషయాలు, ఏమంటే అల్పంగా ఉన్న విషయాలు, గతించిపోయే విషయాలు, శాపాన్ని తీసుకొచ్చే మాటలు, ఈ మాటలే చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే యవనస్తులు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ నైట్ 2 దాకా 3 దాకా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పేరు చెప్పను. ఎన్నింటి దాకా? 1 గంట, 2, 3, 4, 5, అవసరం 6 దాకా మాట్లాడతాం తెల్లారిందాక. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే చెప్పాలి. ఎవరితో? చేసుకుపోయాం కాదు, మళ్ళీ చేసుకున్నామైతే బాధ లేదు. చేసుకున్నాం కాదు, గర్ల్ ఫ్రెండ్, ప్రియురాలు. ఎంతోటికి? ఎన్ని గంటలు? ఆత మాట్లాడే టైము దేవుడికి కేటాయిస్తే డైరెక్ట్గా వచ్చి కూర్చుండేవాడు కుర్చీలో. నీ బాధ ఏంటో చెప్పరా నాయన, నీకున్న సమస్య నేను తీసేస్తానని. అంటే ఇక్కడ ఆలోచించిన ఒకసారి, దేనికి పనికిరాని విషయానికి బాగా టైం కేటాయిస్తున్నావు, పనికొచ్చే విషయానికి 10 నిమిషాలు. ఇప్పుడు వచ్చేటప్పుడు మేము టైం టేబుల్ వేసుకుని వచ్చాం. మాస్టర్ ఎన్నింటికి? 7:30కి. పాటలు ఎన్నింటికి? 40 నిమిషాలు.
ఆ మెసేజ్ ఎన్నింటికి అయిపోద్ది? 40 నిమిషాలు కరెక్ట్గా. నువ్వు ఎక్కువ చెప్పమన్నా నేను చెప్పను. 8:30 క్లోజ్. ఒకసారి ఒక మాట రాకూడదు పెదాల్లో నుంచి, వస్తే అది అయిపోవాలి. దేవుని స్తోత్రం అని చెప్పాను. అంటే దేవుడి సన్నిధిలో గడపటానికి ఎంత టైం అవుతుంది చెప్పాలి? ఎంత టైం వేస్తాం దేవుడి సన్నిధిలో గడపడానికి. అదే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడటానికి, మనకి ప్రాముఖ్యమైన వారితో మాట్లాడటానికి, అవసరమైన వారితో మాట్లాడటానికి, అసభ్యకరంగా మాట్లాడటానికి, హేయకరంగా మాట్లాడటానికి గంటలు 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 ఉన్నారా? ఒంటి రాత్రి ఆపేయండి. మనం మాట్లాడాల్సింది దేవుడితో, మనం చెప్పాల్సింది దేవుడితో, మనము టైం గడపాల్సింది దేవుడితో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు బలం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, శక్తి ఉంది కదా, యవనస్తుంది కదా, నేను ఇప్పుడు ఏమైనా చేయగలను కదా అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఒక సమయం ఉంది, ఆయన పిలిచే సమయం. నా కుమారుడు ఇంకా భూలోకంలో ఉన్నది చాలు.